గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చాలా క్లుప్తంగా తక్కువ చెప్తాను. జాగ్రత్తగా విని దాన్ని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. గుడ్ మార్నింగ్ లేడీస్. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయే ఒక విషయాన్ని మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోండి. మనం ప్లే స్టోర్ గురించి మాట్లాడుకోవాలి ఇవాళ. లాస్ట్ టైం మనం కిబో అంతా కూడాను, ఇంతకు ముందు ఉన్న క్యూ లైఫ్ కూడా పాతవి వెబ్సైట్లోనే ఉండేవి. మనం ఏది అప్లోడ్ చేసినా సాఫ్ట్వేర్ వాళ్ళు అప్లోడ్ చేసిన నిమిషాల్లో అది యాక్టివేషన్ అయిపోద్ది. అప్లోడ్ చేసిన తర్వాత నిమిషాల్లో అయిపోద్ది. అంటే ఒక ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత నైట్ కానీ మ్యాక్సిమం నైట్ అప్లోడ్ చేసేవాడిని. అప్పుడు కొంచెం వాళ్ళకి మనకి ఈజీగా ఉంటుంది. వెంటనే నిమిషాల్లో యాక్టివేట్ అయిపోద్ది. వెంటనే మనం వాడుకోవచ్చు. మనం ఏ కరప్షన్స్ చెప్పినా, ఏ కొత్తవి చెప్పినా అది చేసి అప్లోడ్ చేస్తే అయిపోతాయి. దీనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. కానీ మనం ఏం చేసామంటే మన తాలూకా ఫంక్షనింగ్ అంతా ప్లే స్టోర్లోకి వెళ్ళి తీసుకుని అది ఒక యాప్లో ఉండేటట్టు కావాలని గత 2-3 ఏళ్ళుగా ఈ విషయం అడుగుతూనే ఉన్నారు. దానిలో ఉన్న ఇబ్బందుల వల్ల నేను లేకపోయాను. అంటే ఆ యాప్ అంత ఈజీగా దొరకదు. ఇంతకుముందు చాలా ఈజీగా ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ యాప్స్ చాలా హై కండిషన్స్ అనమాట. అయితే ఆ యాప్ని నేను తీసుకున్నాను. వేరే మనకు తెలిసిన వాళ్ళే ఒక కంపెనీలో వాళ్ళు యాప్ పెట్టారు. వాళ్ళు దాన్ని వాడడం మానేశారు. వాళ్ళకి కష్టపడి చేశారు, కానీ దాని కమిట్ని అది తీసుకురావాలి. రెండోది వాళ్ళకు ఒక ప్లాన్ కావాలి. వాళ్ళు జనరల్గా కామన్గా చేస్తారు. దాంతో వాళ్ళు వాడలేదు. వాడకపోతే ఆ కంపెనీ మొత్తాన్ని నేను కొనుక్కొని నా పేరు మీద మార్చుకున్నాను. అవి నా పేరుని పెట్టుకున్నాను. ఇలా ఏది చేసినా సరే ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ఏది ఉందో వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం క్యూ లైఫ్లో వస్తున్న ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు P2P ట్రాన్స్ఫర్ చేయాలన్నా మన యాప్లో ఒక దాని రేటు అంటే ఆ సిస్టమ్ మార్చాలన్నా, ఒక షాంపూ ఉందా, షాంపూ తాలూకు రేటు సిస్టమ్ మార్చాలన్నా మనం ప్లే స్టోర్కి అప్లై చేస్తే వాళ్ళు ఓకే అని మనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మార్చగలం. మళ్ళీ ఏమైనా తేడా అయితే మళ్ళీ వాడు ఈ డెవలప్ చేయండి అని ఇస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు మనం చాలా అప్డేట్స్ ఇందులో పెడుతున్నాను. ఏది ఎంపీపీ అనే దాంట్లో మొన్నటి వరకు 3 లెవెల్సే ఉండేవి. అంటే నాలుగోది మూడోది రెండోదే ఉండేది. ఫస్ట్ లెవెల్ మీకు ఇచ్చాను కదా, అక్కడ డబుల్ సల్వెండర్ అని అది లేదు. కానీ అక్కడ 50 ఒక్కడే చేయాలి. 50 వాళ్ళందరూ 135 ఒకడే చేయాలి. వాళ్ళందరినీ పట్టి రావాలంటే అది కష్టం అవుతుంది. కాబట్టి ఇంకా ఈజీ చేయడం కోసం కిందని డబుల్ సెల్ విన్నర్స్ని పెట్టాను. ఇప్పుడు దాన్ని అప్లోడ్కి ఇచ్చాను. అంటే మళ్ళీ మామూలే, ఇవాళ సెలవు, రేపు సెలవు. ఎవరు అక్కడైనా ఎక్కడ సాఫ్ట్వేర్ అయినా ఇంతే. మళ్ళీ సోమవారం చూసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ మనకి అది ఎస్ ఆర్ నో లేకపోతే ఏమైనా ఉంటే మార్చమని చెప్తారు. అంటే మనం పూర్తిగా ప్లే స్టోర్ కంట్రోల్లో పోతాం. మనం దాన్ని మనకి కావలసినట్టుగా ఇది చేయలేం. చిన్నది ఒక డాట్ పెట్టాలన్నా, ఒక చుక్క పెట్టాలన్నా మళ్ళీ వాళ్ళ పర్మిషన్ కావాలా. యాప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవి. అందుకే అంతకుముందు ఎన్నో తప్పులు చేసి ఉంటారు అందరూ. దాని మీద అడు టైట్ చేసి పడేశాడు. సో దాని మీద నేను మీకు వాయిస్ ఇచ్చిన వెంటనే రావు. వాయిస్ ఇచ్చి మీ తాలూకా అభిప్రాయాన్ని కూడా మళ్ళీ ఎలా ఉన్నదో నేను చూసుకొని దానికి అనుకూలంగా మార్చి చేస్తున్నాను. ఇంతకుముందు ఏముండేది, నేను వాయిస్ ఇచ్చిన వెంటనే మీరు వెళ్ళి చూసుకోండి అంటే వెంటనే మీ ఐడి ఓపెన్ చేసి చూసుకుంటే దాన్ని వాడేసుకోవచ్చు. కానీ మనందరి కోరిక ప్లే స్టోర్లో మనం కూడా ఉండాలి. యాప్ ఎందుకు రాదు, యాప్లో పెడితే ఇంకా బలంగా ఉంటుంది, నమ్ముతాం కదా అనేది చాలా ఎక్కువ మంది గతంలో మాట్లాడడం వల్ల
నేను ఆ దిశగా వెళ్ళాను. అది ఇప్పుడు మన అభిప్రాయాలను వెంటనే మనం చేయడానికి అవటం లేదు. సో అందువల్ల కొన్ని డిలేస్ వస్తుంటాయి. ఇది ఎవరు యాప్ మీద అభిప్రాయం ఉన్నా, యాప్ ఎవరైనా నడుపుతున్నా, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నా మీరు అడగొచ్చు. మనం ఇచ్చినటువంటి డెవలప్మెంట్కి ప్లే స్టోర్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే అవ్వదు. ఆ యాప్ని అవ్వదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈలోగా మనకున్న పనులు ఏంటో నేను చెప్తాను. మీ కాయిన్స్ అన్నీ కూడా కిబోలో ఉన్నవి క్యూలైఫ్లోకి పంపించుకోండి. కిబోలో ఉన్నవి క్యూలైఫ్లోకి పంపించుకోండి. మీరు పంపించుకుంటే మొత్తం వచ్చేస్తాయి, ఇంకా అక్కడేమి ఉండవు. అక్కడ నుంచి మొత్తం వచ్చేస్తాయి, ఏమీ ఉండవు. -1 అని నేను అంటే మీరు ఇంకా దాన్ని డీ కాయిన్ ఓపెన్ చేసుకోవాలి కాబట్టి ఒకటి ఉంచాను. -1 అని పెట్టాను. అంటే -1 అది లేదు మీ దగ్గర అని అర్థం. అది లేకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతే మీరు ఓపెన్ చేయలేరు. మరి మీ డీ కాయిన్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మీరు గెయిన్ చేసుకున్న కాయిన్స్ని మనం ఎక్స్చేంజ్లో పంపించాలంటే అది ఓపెన్ కావాలి. ఇంకా అందుకోసం -1 అని పెట్టాను. 2, ఈ ముందు డీ కాయిన్ గురించి మాట్లాడతాను. మీ దగ్గర డీ కాయిన్స్ కిబోలు సంపాదించుకున్నవన్నీ కూడాను రేపు ఆగస్టు 1 తర్వాత మీరు ఎక్స్చేంజ్లోకి పంపించుకునే ఛాన్స్ అంటే 15 లోపే ఇచ్చేస్తున్నాను. మీరు ఎక్స్చేంజ్లోకి నేను చెప్పిన పద్ధతిలో మీరు పంపించుకోవచ్చు. మీకు ఏవి పైసా ఖర్చు అవ్వదు. మీకు ఫోన్ నెంబర్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, మెయిల్తో పంపించేస్తాను. మనం ఈజీగా పంపించవచ్చు. మీరందరూ ఒక్కొక్క ఐడికి ఒక్కొక్కటి అక్కడ పంపించేయాలి. అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అకౌంట్ క్లోజ్ అవుద్ది. దానికి నేను 15 రోజులు టైం ఇస్తాను, ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే ఎక్స్చేంజ్ మళ్ళీ మనం ఓపెన్ చేయాలి. మీ కాయిన్స్ అన్నింటినీ పంపించేయండి. అందులో ఖర్చు ఏం లేదు కాబట్టి దానికి ఎవరు హెల్ప్ అవసరం లేదు. చిన్న విషయం అన్నమాట. అయిపోయింది. నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి మీకు డిఫాల్ట్గా ఒక కాయిన్ వచ్చేసి ఏర్పాటు నేను ఇప్పుడు చేస్తున్నాను. అంటే అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఒక డీ కాయిన్ ఉంటుంది. కానీ మన ట్రస్ట్ వాలెట్ పెట్టుకుంటే ఇంకోటి వస్తుంది. ఒకవేళ వాళ్ళు లీడర్ అయి ఉండి సెల్ ఫోన్ విన్నర్ దగ్గర నుంచి సూపర్ సి వరకు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే, అంటే వాళ్ళందరికీ ఇన్ని కాయిన్స్ ఇస్తానని నేను చెప్పాను. కారు విన్నర్కి అయితే 5 ఇలా నేను కొన్ని చెప్పాను. ఈ సెల్ సిఇఓ అయినా సూపర్ సిఇఓ అయినా అంతా కారు విన్నర్సే. కారు విన్నర్తో పాటు వీళ్ళు కారు విన్నర్సే. అయితే వాళ్ళు చేస్తున్న వర్క్ను బట్టి డీ కాయిన్స్ నేను ఇస్తానని చెప్పాను. ఆ కాయిన్స్ కూడా వస్తాయి. వర్క్ చేస్తే ఎక్కువ వస్తాయి, వర్క్ చేయకపోతే తక్కువ వస్తాయి. కంపెనీకి ఇబ్బంది పెట్టేలాగా ఉంటే దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. మరి అప్పుడు వాళ్ళకి డీ కాయిన్స్ అవసరం లేదు అని అర్థం. అలాగే ఇందులో మరొక డెవలప్మెంట్ ఇప్పుడు ఇమిడియేట్ చేసేది ఏంటంటే, నాకు డబ్బులు వద్దు అన్న వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్ వెంటనే ఇస్తాను. నేను ఇవాళ రేపట్లో ఇచ్చేది. మీరు దాన్ని మీరు ఎస్ అని పెట్టారు అనుకోండి, మీరు మీ తాలూకు కాయిన్స్ పంపించుకోలేరు. డీ కాయిన్స్ కానీ బీసీడీ కానీ ఏవీ పంపించలేరు. ఇంకా మీరు అందులో బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటే చాలు. పెట్టుకోవాలి కంపల్సరీగా. పెట్టుకున్నప్పుడు మీకు క్యాష్ అయిపోతుంది. ఆ క్యాష్ ఎలాగొస్తుందని నేను చెప్తాను. మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అది కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్తో ఇస్తాను, చెప్పాను కదా, దాంతో ఇస్తాను వద్దనుకున్నప్పుడు. ఇది మీరు గమనించాలి. తర్వాత మీ కాయిన్స్ని కీబోలో ఉన్నవి మీ కాయిన్స్ని ఏది బీసీటీ కాయిన్స్ క్యూలైఫ్లో పంపించుకుంటే అక్కడ మీకు షాప్ అంటే మనం షోరూమ్ ఓపెన్ చేయొచ్చు. షాప్ అంటే కొద్ది తక్కువగా ఉంటుంది కాబట్టి కాయిన్ షోరూమ్ ఓపెన్ చేయొచ్చు. అంటే మీరు కాయిన్స్ ఎవరికైనా అమ్ముకోవచ్చు, యాక్టివేట్ చేయొచ్చు, స్వాప్ చేసుకోవచ్చు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు స్వాప్ చేసి పెట్టండి అని అంటే ఆడ అకౌంట్కి కాయిన్స్ పంపించి స్వాప్ చేసేయచ్చు.
ఏది డీకాయిన్ స్వాపింగ్లో. ఇలాగ అన్నీ ఆ షోరూమ్ నుంచే చేయొచ్చు. క్రిప్టో షోరూమ్ అని మనం అక్కడ ఇస్తున్నాం, అక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈజీ. ఒకవేళ మీకు ట్రస్ట్ వ్యాలెట్ కావాలంటే, నేను ట్రస్ట్ వ్యాలెట్కి మరి అప్పుడు చెప్పలేదు కదా డాడీ అని మీరు అడగొచ్చు. ట్రస్ట్ వ్యాలెట్ మనం అప్పుడు పెడుతున్నప్పుడు ఈ విషయాలన్నీ నేను ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదంటే, వీళ్ళు పెట్టుకుంటారు, సీనియర్స్ ఉన్నారు చెప్తారు అనుకున్నాను. కానీ సీనియర్స్ చాలామంది సపోర్ట్ చేయట్లేదు, వేరే పనుల్లో ఉన్నారు, వాళ్ళు అడగలేకపోతున్నాను చెప్పారు. నెక్స్ట్, వీళ్ళందరికీ ఇది రావటం లేదు. ట్రస్ట్ వ్యాలెట్ పెట్టడమే రావట్లేదంటే, కూపన్ రెడీమ్ చేయటమే రావట్లేదంటే, నేను ఈ కాయిన్స్ అన్నీ కూడా ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించిస్తే అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వ్యాలెట్ గురించి తెలియాల, వేరే వాలెట్లు పంపించడం తెలియాల. అప్పుడు పంపించిన వాడి దగ్గర మళ్ళీ బిఎంబి ఉండాలి. ఎవరు పంపించారో వాడు మళ్ళీ ఎవరికైనా పంపించాలంటే బిఎంబి ఉండాలి. వాడు మళ్ళీ మన క్యూ లైఫ్లో పంపించాలంటే అక్కడ కూడా బిఎంబి ఉండాలి. ఎందుకంటే ఇది వేరు అది వేరు. అప్పుడు కానీ మీకు క్యూ లైఫ్లో ఉపయోగపడదు. అంటే ఇంత ప్రాసెస్ ఉన్నదని దాన్ని తగ్గించి మీకు ఈజీగా చేయాలని మళ్ళీ క్యూ లైఫ్లోకి పంపించుకునే ఏర్పాటు చేశాను. మరి ట్రస్ట్ వ్యాలెట్ ఎందుకు పెట్టండి డాడీ? నేను ముందు చెప్పినందుకు పెట్టాం. మరి దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమి ఇందులో పంపించుకుని అందులో పంపించుకుని ఒకటే. మీకు ఏది వీలైతే అది చేయొచ్చు. కానీ కూపన్ రెడీమ్ చేసినందుకు మీకు వచ్చే కాయిన్లో మార్పు ఏమి ఉండదు. ఈ కాయిన్ ఎక్స్ట్రా వచ్చింది, మార్పు ఏమి ఉండదు. ఇది కిబోకి సంబంధించిన విషయం. ఇంకా క్యూ లైఫ్. క్యూ లైఫ్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను నిండా చెప్పాను కదా, యాప్కు పెట్టుకున్నట్టయితే ప్లే స్టోర్లో ఇన్ని పనులు ఉంటాయని. మరి ఇప్పుడు అవి యాక్సెప్ట్ చేసి వచ్చే వరకు, ఇప్పుడు పంపించినవన్నీ ఒకటి రావాలా, వచ్చే వరకు మనం ఏం చేద్దాం అంటే, కంగారు పడిపోతే అవదు డాడీ. నాకు మీకంటే కంగారు, పిసికేసుకుంటున్నాను, నలిపేసుకుంటున్నాను. కానీ అవతల వాడు ఇంకొక అధికారి ఉన్నాడు, ప్లే స్టోర్ అని, ఆడు నా మాట ఏంటో నాతో మాట్లాడు, మెయిల్లో పెడతాం, మెయిల్లో ఆడు చూస్తే ఓకే చేస్తాడు, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది ఇలా మార్చండి అని చెప్తే మళ్ళీ మార్చి పంపించాలి. ఇంక మనం ఏం చేయలేం. సో ఈలోగా మనం పని చేద్దాం, మీ కాయిన్స్ అన్ని ఇక్కడ పంపించుకోండి. పీటీపీ నేను ఇచ్చినప్పుడు మీరు అటు ఇటు అమ్ముకోవడం అన్నీ చేయొచ్చు. అలాగే రెండోది, మీ అకౌంట్లో ఉన్న అడ్రస్ అన్ని కరెక్ట్గా నింపుకోండి. తర్వాత మీ రిఫరల్స్ మీరు ఇచ్చుకోండి. ఇప్పుడు క్యూ లైఫ్లో పాతవి ఉన్నాయి కదా, వాళ్ళకి రేపు సోమవారం నుంచి, ఇవాళ రేపు సెలవు, ఇంకెవడు పని చేయడం నా దగ్గర కాదు, సాఫ్ట్వేర్ ఎవడు మన దగ్గర రాడు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు అలా కూర్చొని కాన్సన్ట్రేషన్గా మైండ్తో చేసే పని కాబట్టి ఆ 2 రోజులు రిలాక్స్ లేకపోతే సోమవారం ఆడు ఎందుకు పనికిరాడు. మనం ఆడి సెలవుకుంటా కానీ మనం బంధించామంటే మన పని జరగదు. అందువల్ల మండే నుంచి మళ్ళీ వాళ్ళు వస్తారు కాబట్టి పీటీపీది చేసి మనకి ఇచ్చేస్తారు. అంటే అది అప్లై చేశారు, అది వచ్చిన వెంటనే మనకు కనెక్ట్ చేస్తారు, అయిపోయింది. తర్వాత మన దాంట్లో వర్క్ రిఫరల్ ఇచ్చుకోవడం కానీ, ఇప్పుడు అందరికీ స్క్రాచ్ కార్డ్స్ కమిషన్లు వస్తున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అలాగా అవి వస్తున్న విషయాన్ని గమనించడం, దాన్ని అందరికీ చెప్పడం, ఇలాంటివి ఏ ఉన్నాయి అవన్నీ చేయండి. ఇప్పుడు నేను మెటీరియల్ అంతా వచ్చింది పర్చేజ్ చేయడానికి, కానీ గూగుల్ స్టోర్ నుంచి నాకు దాన్ని చెప్పాను కదా, ఆ రేట్లు వగైరాలు. ఇప్పుడు ఎంపీపీ ఒకటి ఎక్స్ట్రా చేశాను, దాని రిఫరల్ రెడీ చేశాను. ఇప్పుడు ఆ రిఫరల్ని నేను మళ్ళీ పంపించాలా. ఎంపీపీ రిఫరల్లో మళ్ళీ ఇప్పుడు 4వ ఐటెం యాడ్ అయింది కాబట్టి మళ్ళీ పంపించాలా. ఇవన్నీ పంపించి వచ్చేసరికల్లా మనకి నెక్స్ట్ వీక్ బుధ-లక్ష్మీవారం అయిపోతాయి కాబట్టి, ఈలోపు ముందే అయిపోతే ముందు అయిపోయినవన్నీ ఇచ్చేస్తాను. ఈలోపు మిగిలిన పనులన్నీ ప్రశాంతంగా చేయండి. ఎవ్వరి కాయిన్స్ మిగలవు, ఎవ్వరి కాయిన్స్ ఉండవు, అవన్నీ మీకు క్యాష్ అయిపోతాయి మొత్తం అన్నీ. కాబట్టి కొద్దిగా ఓపికగా చేయండి అంతే. ఇది వరకులా కంగారు పడి చేయడానికి అవ్వదు. నేను ఏ రోజు మీకు ఎంపీపీ ఇచ్చాను గుర్తుపెట్టుకోండి. మీకు ఏ రోజు నేను మీకు ఎంపీపీ చేసుకోండి డాడీ అనేసి ఇచ్చాను, ఆ రోజే మీకు పర్చేజ్ చేయడం, ఆ కాయిన్స్ తీసుకోవడం,
ఈ డీకాయిన్ మైనింగ్ తీసుకు అన్నీ వచ్చేస్తాయి. అక్కడ నుంచి 1 మంత్ లోపు, అక్కడ నుంచి 1 మంత్కి అంటే మనం 25 డేస్ పెట్టుకుందాం. 25 రోజుల్లో ఫస్ట్ 300 వచ్చిన వాళ్ళందరితో ఒక నెల లోపు మనం ఇక్కడ ఒక మంచి ఈవెంట్ చేసుకుందాం, కాయిన్కి సంబంధించిన ఈవెంట్. అక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ మనం దుబాయ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని చేసుకుందాం. మనం ఎలా చేసినా ఏం చేసినా డిసెంబర్ కల్లా ఇది క్లోజ్ అయిపోతాయి. అన్ని కాయిన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఈలోగా నాకు అవసరం ఉంది డాడీ, నాకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇవ్వండి అని అడుగుతుండ్రు కొంతమంది. మరొకటి పంపించుకోవాలి, ఆల్రెడీ కాయిన్స్ కొనుక్కోవడానికి నా పార్టీ ఉన్నది, కిబోలు కాకుండా, లేదు కిబోల్లోనే తక్కువ ఉన్న దగ్గర కొంటున్నా అంటున్నారు, నాకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చేయండి అంటున్నారు. వెబ్సైట్ అయితే మీకు ఒక రాత్రిలో ఇచ్చిస్తాను మీకు. కానీ ఇక్కడ ప్లే స్టోర్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి యాప్. అందువల్ల యాప్ కావడం వల్ల మనకి ఇది పర్మిషన్ తీసుకొని చేయాలి కాబట్టి కొద్దిగా ఒప్పు పట్టండి. అందరికీ చక్కగా కాయిన్స్ వెళ్ళి క్యాష్ అయ్యేలాగా, కొత్త మీకు అనేక రకాల కమిషన్స్ వచ్చేలాగా డీకాయిన్ అద్భుతంగా మీరు గెయిన్ చేసుకునేలాగా ఇస్తాను. మీకు డౌట్ వచ్చి ఉండాలి, క్లుప్తంగా సింపుల్ చెప్తానని ఇప్పటికే 3 ఇచ్చారేంటి అని. ఆ సబ్జెక్ట్ క్లియర్గా చెప్పకపోతే నాకు వీళ్ళు అడగడం, ఫోన్ చేయడం ఎన్ని అవుతున్నాయి కాబట్టి కొంచెం వీలున్నంత క్లియర్గా చెప్తున్నాను. సో ఇప్పుడు మన యాప్లో మీరు ఎలా చేసుకోవాలని చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, క్యాష్ అవ్వలేదు, పర్మిషన్ కావాలి అంటున్నారా? యాప్ కాబట్టి అది అలవాటు అయ్యే వరకు అంతే. యాప్ కాబట్టి దాంట్లో కొన్ని మనం మర్చిపోతాం, లేదా మనం చేయలేకపోతున్నాం, అలవాటు అవ్వాలా. మన క్యూ లైఫ్లో ఉన్నవాళ్ళు, ఇది ఓల్డ్ క్యూ లైఫ్లో మనం అప్పుడు ఓటీపీ ఇవ్వలేదు. నేను జాయిన్ అయిన తర్వాత ఓటీపీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఏం చేశారంటే ఫోన్ నెంబర్లు 10 నెంబర్లు వాళ్ళకి నచ్చినవి కొడిసి జాయిన్ చేశారు కొంతమంది. ఫోన్ నెంబర్లు 10 కాదు ఉంటాయి, కానీ ఏ నెంబర్ కొట్టినా తీసుకున్నది అది. నేను ఒక ఉద్దేశంతో ఉంటాను, దాన్ని ఇంకోలాగా వాళ్ళకి ఈజీ ప్రాసెస్ కోసం ఏదో ఆలోచించి వాళ్ళు చేశారు. అయితే అలాగే ఫోన్ నెంబరు 10 డిజిట్సే ఉంటాయి, కానీ 91 లేదా +91 ఇలాంటివి కూడా కలిపి చేశారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎప్పుడు 10 డిజిట్సే తీసుకుంటుంది. అక్కడ ఓటీపీ వచ్చినప్పుడు, ఓటీపీ రాకపోతే మామూలుగా ఉంటుంది, దాని ఒరిజినల్ నెంబర్ కావాలా. కొంతమంది ఆ చివరిని, ఇప్పుడు నా దగ్గర ఒకటే ఫోన్ నెంబర్ ఉంది, ముగ్గురికి మా ఇంట్లో వాళ్ళు చేయాలి. అప్పుడు ఏం చేశారంటే ఫోన్ నెంబరు 10 నెంబర్ల తర్వాత 0 అని, 00 అని, 33 అని అలా పెట్టించుకొని జాయిన్ చేశారు. మరి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి క్యూ లైఫ్లో అదే క్యూఆర్ కోడ్ తోటి, అదే పాస్వర్డ్ తోటి ఓపెన్ చేయాలి కాబట్టి పాస్వర్డ్గా మీ ఫోన్ నెంబర్ పెట్టండి, ఇది యూజర్ నేమ్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి, పాస్వర్డ్ మీరు పెట్టుకోండి అని నేను చెప్పినప్పుడు ఓటీపీ వస్తుంది. కాబట్టి వాళ్ళు అందులో పెట్టిన ఫోన్ నెంబరు కొన్ని మర్చిపోయారు. ఎందుకంటే చివరిన 0 పెట్టారు, ఏం పెట్టారు వాళ్ళు తెలియదు, మొదట్లో 91 పెట్టారు, ఏం పెట్టారు తెలియదు, వాళ్ళు నెంబర్ని ఎలా కొట్టారు వాళ్ళు తెలియదు. అది ఇక్కడ ఓపెన్ చేయలేకపోతున్నారు. చేయకపోవడం వల్ల ఎగ్జిస్టింగ్ నెంబర్ అని వస్తుంది. ఎందుకు, ఒక నెంబర్ మీరు ఆల్రెడీ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డేటా వాల్యుయేషన్ ఫెయిల్డ్ ఇలాంటివి వస్తున్నాయి. మరి దానికి ఏం చేయాలి? మనం తప్పు చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి తప్పు జరిగిపోయింది, నేను మిమ్మల్ని తప్పు పెట్టలేదు. కానీ మరి మనం ఏం చేయాలి? దానికి మండే నుంచి మరొక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరిని పెడుతున్నాం. వాళ్ళిద్దరూ అవన్నీ ఒక్కొక్కటి షార్ట్అవుట్ చేస్తారు. ఒకవేళ మీకు ఫోన్ వస్తే మాట్లాడండి, మెసేజ్ వస్తే ఆన్సర్ చేయండి. ఇవాళ రేపు వాళ్ళకి సెలవు, సాఫ్ట్వేర్ వాళ్ళకి అవన్నీ మాన్యువల్గా చేసి ఇచ్చేస్తారు. అవి పెద్దగా ఎక్కువే ఉండవు, అవి అలా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. కరెక్ట్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చేసారు. నాకు అర్జెంట్ డాడీ, నాకు టీం ఉంది డాడీ, నాకు కనబడలేదు డాడీ, కింద టీం కనబడలేదంటే నేను చెప్పాను కదా, వెబ్సైట్ కాదు ఇది యాప్. ఆ సిస్టమ్ దాటి వెళ్తే వాడు
నాకు కూడా నో చెప్పేస్తుంటుంది సాఫ్ట్వేర్. ముందుకు వెళ్తుంది అనమాట. మీకు ఎలాగైతే ఉండగా అయిపోతుంది, నాకు అలాగే అయిపోద్ది. కాబట్టి కొద్దిగా ఈ వారం మాత్రం అయిపోయింది. నెక్స్ట్ వీక్లో ప్రతి సమస్య కూడా మ్యాక్సిమం సాల్వ్ అయిపోద్ది. ప్రతిది కూడా నాకు కూడా అదే తొందర ఉంటుంది మీలాగే. నేను చేసే పనులు చాలా ఎక్కువ. రాత్రంతా మళ్ళీ నాకు ఇదే పని అయిపోతుంది. సో కొద్దిగా అర్థం చేసుకొని ముందుకెళ్దాం, కుమ్మేద్దాం. నేను మళ్ళీ ఒకసారి చివరిసారి చెప్తున్నాను, క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే బాగా చేస్తున్నారో, ఎవరైతే ఈ క్రిప్టో షోరూమ్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ లైఫ్ ఇవ్వడంలో నో డౌట్ ఎట్ ఆల్. కిబోలు కావచ్చు క్యూ లైఫ్లో, కొత్తూరు కావచ్చు క్యూ లైఫ్లో. ఎందుకంటే కాయిన్ నేను మీరెవ్వరూ ఊహించిన స్థాయికి తీసుకెళ్ళాలని వర్క్ చేస్తున్నాను. మరిది నా ఒక్కడి శక్తితో పాటు మీ శక్తి కూడా, మీ హెల్ప్ కూడా ఉంటే చిత్తకొట్టేస్తాం. ఇప్పుడు చివరిగా ఒక విషయం చెప్పి ఇది ఇంకటితో క్లోజ్ చేద్దాం. ఓకే, డీకాయిన్ విషయంలో ఆనందించదగిన, గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవ్వదగినంత రెస్పాన్స్ కిబోలో ఉన్న వాళ్ళ కంటే క్యూ లైఫ్లో ఉన్నవాళ్ళు, కొత్తగా క్యూ లైఫ్లోకి వచ్చే వాళ్ళలో చాలా ఉత్కంఠత ఉంది. చాలా ప్రౌడ్గా ఉంది నాకు. ఎందుకంటే అవుట్ సైడ్ నుంచి మనకు రావాలా, కిబోలో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది చాలా ఎక్కువగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు నేను మీకు మీ రాష్ట్రం అయితే ఇంత, పక్క రాష్ట్రం అయితే ఇంత, పక్క దేశం అయితే ఇంత అనేది కూడా నెక్స్ట్ వీక్లోనే అది మనకి ప్లే స్టోర్ నుంచి వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత దీన్ని ఊహిస్తే అద్భుతం, చాలా గొప్ప ఉంటుంది. మరి ఎక్స్చేంజ్లోకి మిమ్మల్ని పంపించిన స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ప్రోగ్రామ్ ఉంది అక్కడ. అప్పుడు ఇంకా ఎంత దారుణంగా మనకి మంచి కాయిన్ మీద ప్రౌడ్ వస్తుంది, దాని మీద ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనేది నాకు అర్థమైపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఇక తర్వాత డాడీ, నేను కిబోలో ఒక కాయిన్స్ నాకు వస్తుంది, ఇంకోటి రావాలంటే ఏం చేయాలి? చాలా సంతోషం. 2 వస్తున్నాయి నాకు, ఇంకా రావాలంటే ఏం చేయాలి? ఇంకా సంతోషం నాకు. ఎందుకంటే మీరు దాన్ని గుర్తించారు. మరి గలటప్పుడు నా కుటుంబం, నా పిల్లలు గుర్తించినప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఒక ఫాదర్గా, ఒక డాడీగా. ఓకే, నెక్స్ట్ నాకు ప్రత్యేకించి నిన్న 11 కాల్స్ వచ్చాయి. 11 కిబోవే. ఈ 11 కాల్స్ ఏంటంటే అందులో ఉన్న మూల అర్థం చెప్తాను మీకు. కాయిన్స్ అనేవి, కాయిన్స్ అనేవి ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశాలు ఇంకా ఏమున్నాయి అని ఒకటి. అంటే వీళ్ళందరి నుంచి వచ్చినాయి. కాయిన్ మైనింగ్ మన క్యూ లైఫ్లో ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది? నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. కానీ కొంతమంది నాకు ఇందులో ఎంత కష్టపడినా ఒక 10 గంటలు ఎక్కువ వచ్చినా లేదు డాడీ, ఏం చేయాలి అని కొంతమంది. ఒకరైతే నాకు 100 కాయిన్స్ వస్తాయి, అంతకు మించి రావు. ఎలాగా 100 కాయిన్స్ ఎందుకు వస్తాయి? ఆయన మెర్జ్ చేసుకున్నాడు అకౌంట్లు, అవి లెక్కేసుకుంటున్నాడు. ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కరు, నేనే కొంతమందికి అప్పుడు నా కూపన్స్ అమ్మేసుకున్నాను. మీరు వద్దని చెప్పారు, ఎవరికో అమ్ముకుంటేనే కొనమని చెప్పారు. కానీ మీరు ఇలా, నేనే అప్పుడు గిఫ్ట్ కోసం మా సీనియర్ చెప్పినట్టుగాను, లేకపోతే నేనే ఆశపడి నేను చేశాను డాడీ. ఆ కాయిన్స్ అన్నీ నాకు వెనక్కి ఎలాగొస్తాయి చెప్పాను ఆయనకి. నేను చెప్పినట్టు అప్పుడు చేయండి, ఒక్కోటి చెప్తాను చేసుకోండి, అవి వెనక్కి వస్తాయి. అంటే మీకు వస్తాయి,
దానికి సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పాను. అది నేను చెప్తాను నెక్స్ట్. ముందు ఈ పంపించుకోండి అని చెప్పాను. ఇలాగ అందరిలో కూడా రకరకాల ప్రశ్నలు. నాకు డీకాయిన్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? బీసీటీ అనేది మనం అనుకునే స్థాయికి వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలు మనం ఈ రెండేళ్లలో ఎన్ని ఫేస్ చేసామో, కాయిన్ పెంచమని, కాయిన్ తగ్గించమని, కాయిన్ మొత్తం ఇచ్చేయండి అని, 0.2 ఇవ్వద్దని, అన్ని రోజులు ఎవరు బ్రతుకుతారని, ఇలాగ రకరకాలుగా వచ్చాయి. కానీ ఇందులో కొంతమంది ఆ విషయం నేను అనలేదు కదా, మేము అనలేదు కదా అని అడుగుతున్నారు. అరే నాన్న, మీరు అనలేదు, మరి వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు. మరి వాళ్ళ కోసం చెయ్యాలా, మీకోసం ఆపాలా? సో ఆ రోజు మనం చేస్తాం కాబట్టి దానికి డబ్బులు ఇచ్చి వచ్చేటట్టు చేస్తున్నాం, హ్యాపీ. కానీ డీ కాయిన్ మీద కాన్సన్ట్రేషన్ కిబోలో కూడా దారుణంగా ఉంది. సంతోషం. ఇప్పుడు కిబోలో కానీ ఉన్న వాళ్ళు వచ్చి క్యూలైఫ్లో కూడా ఉన్న వాళ్ళు రెండు పక్కల సంపాదించుకోవచ్చు. డీ కాయిన్ క్యూలైఫ్లో ఉన్న వాళ్ళు కొత్త టీం వేసుకుంటే కిబోల కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంత ఈజీ చేశాను, అంత ప్లానెడ్గా ఉన్నాం మనం. జాగ్రత్తగా చేసుకోండి, హ్యాపీగా ముందుకెళ్ళండి. చిన్న చిన్నవి వచ్చినప్పుడు సర్వసాధారణం. ఒక స్పీడ్గా ఇక్కడి నుంచి వెంటనే వేరే ఒక 50 కిలోమీటర్లు ఊరు వెళ్ళిపోవాలనుకుంటాం. మనం పెట్రోల్ ఉంది, మనం వెళ్ళిపోవచ్చు, బండి కండిషన్లో ఉంది, రోడ్డు తార్ రోడ్డే ఉంది, వెళ్ళిపోవచ్చు, బయలుదేరాలి. కరెక్ట్గా అవతల ఫ్రెండ్కి నీకు హాఫ్ అన్ అవర్లో నీ దగ్గర ఉంటానరా, లేదా 1 అవర్లో మీ దగ్గర ఉంటానని చెప్పారు. కానీ మార్గమధ్యంలో రోడ్ బ్లాక్ చేశారు, లేదా రోడ్ రిపేర్ చేస్తున్నారు, లేదా అక్కడ యాక్సిడెంట్ అయింది, లేదా ఆ ఊర్లో ఏదో పండగో లేదా ఏదో గొడవ ఏదో అవుతుంది. ఇలా ఏదో ఒక కారణం మీద నీకు అడ్డొచ్చింది అనుకో, అప్పుడు ఆ గంట లేదా అరగంటలో మీరు వెళ్ళలేరు. మీకు తెలుసు నిన్నే వచ్చారు, ఆ రోడ్లు క్లియర్గా ఉంది, కానీ లోపు అక్కడ బంద్ జరిగింది. అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అలాగే మన దాంట్లో వచ్చే ఈ మార్పులు కొన్ని ఆ పరిస్థితులకు అనుకూలంగా దాన్ని సెట్ చేసుకొని నేను ముందుకెళ్తున్నాను. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. కుమ్మేద్దాం. ఇండియాలో మనం కాయిన్ లాంచింగ్ చేస్తున్నాం. లాంచింగ్ వేరు, లిస్టింగ్ వేరు. ఈ లాంచింగ్ ఫంక్షన్ని అద్దరగొడేద్దాం. చాలా మంది నేను అడుగుతున్నాను, నేను ఉండాలి డాడీ, ఆ ఫంక్షన్లో ఉండాలి, నేను దుబాయ్ ఫంక్షన్లో ఉండాలని అడుగుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. ఉండాలని కసి ఉంటే వచ్చేస్తాం అంతే. ఇక్కడ నేనేం మీ టార్గెట్లు ఏమి ఇవ్వలేదు. కొనుక్కోండి లేదా కొనిపించండి, వాళ్ళకి అవసరమైన వస్తువులే పెట్టాను. అక్కడ మనం డిపాజిట్లు ఏం తీసుకోలేదు, మనం ఎవరి దగ్గర నుంచి ఎక్స్ట్రా డబ్బులు అడగట్లేదు, నన్ను నమ్మండి అని చెప్పట్లేదు, తర్వాత ఇస్తాను అని చెప్పట్లేదు. వెళ్ళిపోతుంది. వాళ్ళకి మనకి ఏ రిలేషన్ ఉండదు. ఫైనాన్షియల్గా ఒక ఫెసిలిటీని నేను అక్కడ ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి చాలామంది వచ్చేయచ్చు, కుమ్మేసుకోవచ్చు. అందుకోసం ఆ ఫస్ట్ 300 ఇండియాకి, ఫస్ట్ 200 దుబాయ్కి, ఫస్ట్ 100 స్పెషల్ ప్రోగ్రామ్కి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు దానికి అచీవ్ అయితే మీకు ఏం జరుగుతుందో తెలుసా? ఆటోమేటిక్గా డీకాయిన్ మైనింగ్ పెరిగిపోద్ది. అది ఎలాగనేది మీకు అర్థమైపోద్ది. కోర్టులోకి వెళ్తాం కదా, మీకు అర్థమైపోద్ది. దాని వెనక ఎన్నో ప్రక్రియలు జరుగుతుంటాయి మనకు తెలియకుండా. దానివల్ల మీకు డీకాయిన్ మైనింగ్ పెరిగిపోద్ది. ఎవరైతే ఆ ఫంక్షన్కి వస్తారో వాళ్ళు డీకాయిన్ చూడండి, అద్భుతంగా మైనింగ్ ఉంటుంది. పర్చేజ్ రిఫండ్ ఆఫర్లో కానీ, పర్చేజ్ బ్యాక్ ఆఫర్, మీ డీకాయిన్ వస్తుంది. మీరు డబల్ సెల్, డబల్ బైక్, డబల్ కారు, ఈ అన్నింటిలో కూడా డీకాయిన్ వస్తుంది. మరి ఈ స్టేటు పక్క స్టేటు వేరే దేశం మళ్ళీ డీకాయిన్ వస్తుంది. ఇలాగ రకరకాలుగా డీకాయిన్స్ అందులో నేను పెడుతున్నాను. ఆ డీకాయిన్ మైనింగ్ మీకు భయంకరంగా వస్తుంది. కాబట్టి అక్కడ అచీవ్ అవడం అంటే ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా ఇక్కడ డీకాయిన్ మీకు పోగైపోతుంది, మీకు గెయిన్ అవుతుందని అర్థం. ఇంకో పెద్ద విషయం ఏంటంటే కిబోలో ఉన్న వాళ్ళకి, క్యూలైఫ్ ఉన్న వాళ్ళకి చెప్తాను. కిబోలో ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్న బీసీటీ కూడా వెళ్ళిపోద్ది అందులో. ఇదే ప్రక్రియలో అదే దారిలో అవి కూడా వచ్చేస్తాయి. అలాగే క్యూలైఫ్లో ఉన్న వాళ్ళకి ఆ బీసీటీ వల్ల మీకు ఇన్కమ్ కూడా వచ్చేస్తుంది.
ఆ బేసిటీ వల్ల మీకు డీకాయిన్ కూడా పెరిగిపోద్ది. క్యూలైఫ్లో ఉన్న వాళ్ళకి ఇంత చక్కగా డిజైన్ చేసుకున్నాం మనం. కానీ ప్లే స్టోర్లో ఉండి యాప్లో ఉన్నది కాబట్టి రాత్రి నేను అప్లోడ్ చేయలేను. కాబట్టి దీనికి మనకు ఒకసారి అయిపోయిందంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా చేయండి, కుమ్మేద్దాం, మన కాయిన్ని అద్భుతంగా తీసుకెళ్దాం. అలాగే మన కాయిన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలంటే ఇక్కడ నేను ఫోన్ పట్టుకొని అక్కడ మీరు ఫోన్ పట్టుకొని కూర్చుంటే నెంబర్ 1 అవ్వదు, మంచి రేటుకి వెళ్ళిపోద్ది. కానీ నెంబర్ 1 అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి. నేను, మీరు కాదు. అన్ని దేశాల్లోకి, మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి దీన్ని పట్టుకెళ్ళడానికి మనందరం ఉన్నాం. అది ఆటోమేటిక్గా నాకు అర్థమైపోయింది, వెళ్ళిపోద్ది. మళ్ళీ కొన్ని కాయిన్స్కి బిట్ కాయిన్ అనుకుందాం, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఒక రికగ్నేషన్ ఉంది దానికి, ఎందుకంటే ఫస్ట్ కాయిన్ కాబట్టి. మరి ఆ రికగ్నేషన్కి మించి మనకు కూడా రికగ్నేషన్ రావాలా? దానికి దుబాయ్లో మనం స్టార్ట్ చేసిన తర్వాత నేను ప్లాన్ చేస్తున్నా. ఆ ప్లాన్ ప్రకారం అదిరిపోద్ది, అన్ని దేశాలకి తెలిపద్ది. అన్ని దేశాల్లో దీనికి ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా దాన్ని రికగ్నైజ్ చేయాలి అని దాని మీద నేను స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అందుకే నేను దీని తర్వాత అదే పని ఉంటాను అని చెప్పాను. దానిలో మీలో నాకు సహాయపడే వాళ్ళు ఈ విన్నర్స్లో నుంచి ఆ నాలెడ్జి, ఆ గ్రేస్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ. కుమ్మేద్దాం. ఏ అప్డేట్కైనా కొద్దిగా ఓపిక పట్టి చేయాలి, అదే ప్లే స్టోర్లో ఉన్న ఇబ్బంది. థ్యాంక్ యూ.